హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నిన్నటి వ్లాగ్ని చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ రోజటి వ్లాగ్ని కూడా చూసి అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇక మన ఈ రోజటి వ్లాగ్ని అయితే ఇక స్టార్ట్ చేసేద్దాం. ఇక టైం చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్లీ 10 అయితే అవుతుంది. ఇక మన స్టోర్కి అయితే మనమైతే బయలుదేరిపోతున్నాం. అలాగే ఇంకొక విషయం అండి, ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక డ్రీమ్ అయితే ఉంటుంది. నా డ్రీమ్ అయితే పోలీస్ అవ్వడం. అది ఆ డ్రీమ్గానే మిగిలిపోతుంది. ఇక దాన్ని అయితే ఫుల్ఫిల్ చేయడానికి నేను చాలా ట్రై అయితే చేస్తున్నాను. ఇక ఇన్ ఫ్యూచర్లో ఇక మనకు జాబ్ వస్తుందో రాదో చూడాలి. ఇక ఇంకోటి, నా డ్రీమ్ అయితే ఇంకోటి ఉంది. నా డ్రీమ్ అయితే ఇంకేదో కాదండి, ఒక బైక్ కొనాలని. ఆ బైక్ ఏదో కాదండి, NS 200. ఈ బండి కొనడానికైతే నేను చాలా కష్టపడ్డాను. ఈ బండి కోసం అయితే మనీ అయితే జమ చేశాను. ఇక బండి కొనడానికైతే అప్పుడు అయితే కాలేదు. కొన్ని కారణాల వల్ల ఆ బైక్ అయితే నేను కొనలేకపోయాను. ఇన్ ఫ్యూచర్ ఆ బైక్ కొంటానో లేదో చూడాలి. ఇక అదే అదే అండి నా డ్రీమ్ అయితే. ఇక మీకు కూడా ఏదో ఒక డ్రీమ్ అయితే ఉండే ఉంటుంది. ఆ డ్రీమ్ ఏంటో మనకైతే మన కామెంట్లో అయితే చేయండి. నేనైతే చూస్తాను మీకు ఏమేమి డ్రీమ్స్ ఉన్నాయో అని. ఇంకా అంతేకాదండి, కొంతమందికి డ్యాన్సర్ అవ్వాలని ఉంటుంది, కొంతమందికి ఫైటర్ అవ్వాలని ఉంటుంది, కొంతమందికి ఆర్మీ జాబ్ కొట్టాలని ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి. వారైతే వాటినైతే ఎప్పుడు నిజమైతే చేసుకోరు. ఇంకా మీ డ్రీమ్స్ని అయితే ఎప్పుడు దాచుకోకండి, వాటి కోసం పోరాడండి. ఎలాగైనా నెరవేర్చుకోవడానికి మీరైతే కృషి అయితే చేయాలి. అలా కృషి చేస్తేనే మీ డ్రీమ్ అయితే నెరవేరుతుంది. ఇంకా మాటలో పడి నేనైతే మన స్టోర్కి అయితే వచ్చేసాను. ఇంకొక విషయం అండి మీకు చెప్పాలి. మీరు డాక్టర్ అవ్వాలనుకున్నా, పోలీస్ అవ్వాలనుకున్నా, ఇంజనీర్ అవ్వాలనుకున్నా, ఏది అవ్వాలనుకున్నా సరే ఒక కళ అయితే కనండి. దాన్ని అయితే మీరు సాకారం అయితే చేసుకోండి. ఇక ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 1:47 అయితే అవుతుంది. ఇక ఇదైతే నా లంచ్ బ్రేక్ అండి. ఇక ఈరోజైతే నేను టిఫిన్ అయితే తెచ్చుకోలేదు. దానికోసం నేను ఇక ఇంటికైతే వెళ్ళాలి. ఇక ఇంటికి వెళ్ళి మనమైతే మన లంచ్ అయితే చేసి మళ్ళీ తిరిగి రావాలి. ఇక నేనైతే మన ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకొక విషయం అండి, ఈరోజు రేపు జమానా ఎట్లయిపోతుందంటే, అప్పట్లో మేము 10వ తరగతి వచ్చిన దాకా కూడా మాకు ఫోన్ అంటే ఏందో తెలియకుండే. ఇప్పట్లో 5 సంవత్సరాల పిల్లలకు కూడా ఫోన్ అయితే అలవాటు అయిపోతుంది. ఇక ఆ పిల్లలకైతే ఏం తెలియని వయసులో అయితే ఆ ఫోన్ అలవాటు కావడం వల్ల వాళ్ళ మెంటల్ హెల్త్ అనేది చాలా వరకు డేంజర్లో పడుతుంది. ఆ ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే, పిలిచినా కానీ పలకరు, ఫోన్కే చూస్తారు. ఇక వాళ్ళ కళ్ళు కూడా ఖరాబ్ అవుతాయి దానివల్ల. ఇక ఇదండి మన ఇప్పటి పిల్లలకైతే ఇలా ఫోన్లు అయితే అలవాటు అయిపోతుంది. ఇక వారైతే ఫోన్లకే బానిసలుగా మారిపోతున్నారు. అంతేకాదండి, నా చిన్నతనంలో అయితే నేను ఒక్కసారి కూడా ఒక మొబైల్ ఫోన్ అయితే ముట్టుకోలేదు. నేను ఎప్పుడు చూసినా బయటే ఉండేటోడిని, ఎప్పుడు ఆడుకుంటూనే ఉండేటోడిని. ఇక అప్పట్లో అయితే నేను, మా ఇంట్లో టీవీ అయితే లేదు. ఇక పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దొంగచాటుగా అయితే నేను టీవీ అయితే చూసేవాడిని. ఇక అలాగైతే నా చిన్నతనం అయితే ఉండేది. ఇక నేనైతే ఫోన్ అయితే ముట్టుకోలేదు. ఇక ఒకరోజు ఏమైందంటే, నేను బయట ఆడుకుంటున్నప్పుడు ఒక డ్రమ్ము మీదకి ఎక్కి ఆడుతున్నప్పుడు ఆ డ్రమ్ము స్లిప్ అయ్యి కింద పడ్డాను. అప్పుడైతే నా ముక్కు అయితే పగిలిపోయింది. ఇక అంతా పగిలిపోయిన ముక్కుతో ఉన్నా కానీ నేనైతే ఏడవలేదు. ఇక ఇదండి నా బాల్యం అయితే ఇలా ఉంది. ఇక ఇప్పటి పేరెంట్స్ మీకే చెప్తున్నా, మీ బాల్యాన్ని మీరు గుర్తు చేసుకోండి. ఇక మీ పిల్లల్ని కూడా అలాగే పెంచండి. ఇక ఈ ఫోన్లు, టీవీలు అవి ఇవి అలవాటు చేసి మీ పిల్లల భవిష్యత్తును అనేది రిస్క్లో అయితే పెట్టకండి. ఇంకొక విషయం అండి, ఇప్పుడు ఒక్క పూట బడులు అని, ఇంకా తర్వాత అయితే సమ్మర్ హాలిడేస్ అని వస్తూనే ఉంటాయి. మీ పిల్లల్ని మీ దగ్గరే ఉంచుకోండి. బావులని, చెరువులని అక్కడ ఇక్కడ అయితే పంపించకండి. ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి. ఇక మీ పిల్లల్ని అయితే ఎండలో అయితే ఆడనివ్వకండి.
ఇక చెరువులో ఈత అని బావిలో ఈత అని అటు ఇటు వెళ్తారు. ఇక అది మీరు చూసుకొని మీ పిల్లల్ని అయితే సేఫ్గా ఉంచుకోండి. ఇక ఇక ఇదండి సంగతి. ఇంకో విషయం అండి, నిన్న ఒక వీడియో మన సిక్స్త్ వ్లాగ్ అని పెట్టాను కదా, దానికైతే కాపీరైట్ అయితే వచ్చింది. అది కాపీరైట్ ఎలా వచ్చిందంటే, మనం లాస్ట్లో నేను తిన్నప్పుడు ఒక మూవీ చూశానని చెప్పాను కదా, 24 మూవీ. ఆ వీ ఆ మూవీ చూస్తున్నప్పుడు నేను టీవీలో అయితే వీడియో రికార్డింగ్ చేస్తే కదా, అది ఎక్కువసేపు అయితే వీడియో అయితే రికార్డింగ్ చేశాను కదా, దానివల్ల కాపీరైట్ అయితే పడింది. ఇక లాస్ట్కు చేసేది ఏం లేక నేనైతే ఆ పాట అయితే ఏముందో ట్రిమ్ చేసేసాను. ట్రిమ్ చేసిన తర్వాత నాకు కాపీరైట్ అయితే వెళ్ళిపోయింది. ఇక అలాగైతే మనం ఆ వీడియోని అయితే సేఫ్గా ఉంచేసాను. ఇక కొద్ది పాట అయితే ట్రిమ్ అయిపోయింది. ఫస్ట్ ఎవరైనా చూసుంటే దాన్ని గమనించవచ్చు, ట్రిమ్ అయిపోయింది అని. లాస్ట్లో మీరు గమనించవచ్చు దాన్ని. పడి నేనైతే ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత మనకు నీళ్ళు అయితే అయిపోయాయి. ఇక వాటర్ ఫిల్టర్ దగ్గరికి వెళ్ళి మనం నీళ్ళైతే నింపుకున్నాము. ఇక నింపుకొని అయితే నేనైతే ఇంటికైతే వచ్చేసాను. ఇక మన వాటర్ బాటిల్ అనేది ఇంట్లోకి అయితే తెస్తున్నాను చూడండి. ఇక ఇంట్లో అయితే పెట్టేశాను. ఇక ఇంట్లో పెట్టేసి మనం ఇప్పుడు కాకరకాయ కూర అయితే తింటున్నా. ఇప్పుడు ఇది స్పెషల్. తినడం అయితే అయిపోయిందండి. ఇక తినడం అయిపోయిన వెంటనే నేనైతే మా స్టోర్కి అయితే బయలుదేరాను. చూడచ్చు, ఎండలు అయితే బాగా విపరీతంగా ఉన్నాయండి. చెమటలు అయితే బాగా కారిపోతున్నాయి. అలాగే నా టైర్లో కూడా గాలి అయితే లేదు. ఇక టైర్లో గాలి అయితే లేదు. ఇక నేనైతే వెళ్ళే దారిలో అయితే ఈ గాలి అయితే నింపుకుంటాను. ఇంకో విషయం అండి, చావా మూవీ ఎంతమంది చూసారో కామెంట్ అయితే చేయండి. ఈ చావా మూవీ ఏదైతే ఉందో అది హిందీలో వచ్చినప్పుడే నేనైతే చూడడం అయితే జరిగింది. ఇక అది హిందీ లాంగ్వేజ్లో ఉండటం వల్ల నాకైతే ఏం అర్థం కాలేదు. ఇక ఈ ఈ సినిమాలో హిందీ అయితే ప్యూర్గా హిందీ అయితే కాదండి, కొద్దిగా మరాఠీ కూడా మిక్స్ అవుతుంది. దానివల్ల అయితే ఏం అర్థం కాదు. అలాగే తెలుగులో వచ్చినాక నేనైతే చూశాను, చాలా బాగుంది. ఇక టైం ఇప్పుడు చూసుకున్నట్లయితే 9 అయితే అవుతుంది. ఇక నేను మన స్టోర్ అయితే క్లోజ్ అయితే చేసేసాను. ఇక క్లోజ్ చేసిన వెంటనే నేనైతే మన ఇంటికైతే బయలుదేరుతున్నాను. ఎప్పట్లాగే మన ఈ చీకట్లోనే నేను బయలుదేరడం జరుగుతుంది. ఇక ఈ చీకటి అనేది ఆల్వేస్ ఎప్పటికీ అలాగే ఉంటుంది. అలాగే 9 కావడంతో పక్కన చూసుకోవచ్చు, చాలా స్టోర్స్ అనేవి క్లోజ్ అయితే చేసేసారు. ఇక మనమైతే మన ఇంటికైతే వెళ్ళిపోదాం పదండి. అలాగే ఇంకొక విషయం అండి, నా వీడియోస్ని అయితే పూర్తిగా చూడండి. ఈ నా వీడియోస్ని అయితే అందరూ చూసే విధంగానే నేను చేయడం అయితే జరుగుతుంది. ఇక మీరు నా వీడియోస్ని అయితే పూర్తిగా చూసి నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకొక విషయం అండి, దగ్గరలో మనకు హోలీ పండుగ అయితే దగ్గరకు వస్తుంది. ఇక మీరు హోలీ అయితే ఎక్కడ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, నాకు కామెంట్ అయితే చేయండి. నేనే తెలుసుకుంటాను మీరు హోలీ ఎలా చేస్తారు అనేది. అంతేకాదండి, ఇంకో విషయం, ఇప్పుడు వచ్చే హోలీకి అయితే కెమికల్స్ కలిపిన రంగులను అయితే వాడకండి. న్యాచురల్ కలర్స్ రంగులను అయితే వాడండి. ఆ కెమికల్ కలిపిన రంగులతో అయితే మన స్కిన్ అయితే పాడవుతుంది. ఇక న్యాచురల్ రంగులతో అయితే మన స్కిన్ అయితే సేఫ్గానే ఉంటుంది. ఇక సేఫ్గా అయితే హోలీ అయితే జరుపుకోండి. అలాగే ఇప్పుడు నేను ఇంటికైతే వెళ్తున్నాను, చూడొచ్చు మీరు. అలాగే ఇక్కడ గమనించారా మీరు, పక్కకైతే చూడొచ్చు, అటు అక్కడ ఇక్కడ కూరగాయలు అయితే అమ్మడం జరుగుతుంది. ఇది మనకు డైలీ మార్కెట్ లాగా. ఇక్కడైతే మనకు డైలీ అయితే కూరగాయలు అయితే అమ్ముతారు. ఇది మొత్తం పొద్దున స్టార్ట్ చేస్తే మొత్తం రాత్రి వరకు ఇక్కడ కూరగాయలు అనేవి అమ్ముతారు. చూసుకోవచ్చు, నేనైతే ఇంటికైతే వచ్చేసాను. ముందర చూసుకోవచ్చు, ఇది మన ఇల్లు.
ఇది చూడొచ్చు ఇది మన ఇంటి గేట్. ఇక నేను పరేషాన్ బాయ్స్ ఇది వీడియో చూసుకుంటూ అయితే నేనైతే మన డిన్నర్ అయితే చేస్తున్నాను. చూడొచ్చు ఇది మన స్పెషల్ ఈరోజు డిన్నర్కి కాకరకాయ కూర. ఇక కాకరకాయ కూర అయితే సూపర్గా ఉందండి. ఇక చేదు ఉంటుందని కాదు, సూపర్గా ఉంది. చేదున్నా ఏదున్నా మన కడుపు అయితే నింపుతుంది కదా, అది మనకు ముఖ్యం. కూర అయితే సూపర్ ఉంది. డిన్నర్ అయిపోగానే నేనైతే నిద్రపోతాను. ఇక కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పాత వాళ్ళు మన వీడియోస్ని షేర్ చేయండి. ఇక ఉంటానండి, బాయ్ బాయ్ అందరికీ, గుడ్ నైట్.